కొరనరీ స్టంటింగ్ అంటే ఏమిటి? మన గుండె రక్తనాళాల్లో ఉన్న బ్లాక్ ను క్లియర్ చేసి మళ్ళీ ఆ బ్లాక్ రాకుండా మనం ఒక చిన్న మెటల్ ట్యూబ్ అనేది పెడతాము. చాలా పలచానిటువంటి మెటల్ ట్యూబ్ అది. సో దాన్ని పెట్టడం వల్ల ఆ బ్లాక్ ఎక్కడైతే ఉందో మళ్ళీ అది మూసుకుపోకుండా మనకి హార్ట్ అటాక్ రాకుండా కాపాడుతుంది. సో ఇది కొరనరీ స్టంటింగ్ అంటాం అనమాట. సో ఈ కొరనరీ స్టంటింగ్ అనేది కంపల్సరీ మోర్ దాన్ 80% బ్లాక్ ఉన్నప్పుడు చేయించుకోవాల్సిన నెసెసరీ అనేది ఉంటుంది. ఈ కొరనరీ స్టంటింగ్ లో కూడా మనకి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ వస్తున్న అడ్వాన్స్డ్ కొరనరీ స్టంటింగ్ ప్లాట్ఫామ్స్ వల్ల రికరెంట్ గా హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ కూడా చాలా తక్కువ ఉంది. సో డెఫినెట్లీ ఎవరికైతే యాంజియోగ్రామ్ లో మోర్ దెన్ 80% బ్లాక్ ఉందో వాళ్ళు కంపల్సరీ కొరనరీ స్టంటింగ్ అనేది చేయించుకోవాలి. ఇలా ఎన్ని నంబర్ ఆఫ్ స్టంట్స్ అనేది కూడా చేయించుకోవచ్చు. దేర్ లిమిట్ అనేది అయితే ఏం లేదు, ఎన్ని నంబర్ ఆఫ్ స్టంట్స్ అని చేయించుకోవాల్సినది. అండ్ ఇది చాలా ఈజీ, ఫాస్ట్ రికవరీ ఉంటుంది, సింపుల్ గా అయిపోతుంది. ఒక 2-3 డేస్ తర్వాత వెంటనే డిశ్చార్జ్ అవ్వగలుగుతారు. దెన్ వాళ్ళ పనులు కూడా రొటీన్ గా డిశ్చార్జ్ అయిన తర్వాత ఈజీగా చేసుకోవచ్చు.